3-4 సంవత్సరాల తర్వాత కూడా నోట్లో వేలు వేసుకోవడం మానినప్పుడు, అది ముఖ్యంగా 8-9 ఇయర్స్‌కి కూడా నోట్లో వేలు వేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆర్థోడాంటిస్ట్ అవసరం ఉంటుంది. మీ పిల్లలు సరైన పద్ధతిలో నోరు మూసుకోలేకపోతున్నారా? లేదా దవడలు 2 కలవట్లేదా? ఖచ్చితంగా ఆర్థోడాంటిస్ట్ అవసరం ఉందనే అర్థం. చాలా మంది పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లల్ని ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు తీసుకువెళ్ళాలనే సందేహం ఉంటానే ఉంటుంది. మీ పిల్లలు నోటితో ఎక్కువ గాలి పీల్చుకోవడం మీరు గమనించినప్పుడు, ముఖ్యంగా రాత్రిపూట నిద్దట్లో నోటితోనే గాలి పీల్చినప్పుడు మీరు ఆర్థోడాంటిస్ట్ని అప్రోచ్ అవ్వడం మంచిది. నేను చెప్పిన ఈ అబౌవ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఒకటి ఉన్నా లేకపోతే అన్నీ ఉన్నా వెంటనే మీరు మీ ఆర్థోడాంటిస్ట్ని సంప్రదించండి. ప్రాథమిక దశలోనే ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయడం, ట్రీట్మెంట్ సింపుల్గా అవుతుంది. లేకపోతే ఫ్యూచర్లో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు దాని తీవ్రత పెరగకుండా ఉండి ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం డూ ఫాలో us.